ఆపరేషన్ సింధూరం మీద చర్చ ద్వారా కాంగ్రెస్ బతుకుని బట్టబయలు చేసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుని బీజేపీ నాయకులు. తాజాగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదు, భారత్ భూభాగంలోకి చైనా ఒక్క అంగుళం కూడా చొరబడలేదని తేల్చి చెప్పారు. 1962 నుంచి ఇదే పరిస్థితిని మంగళవారం లోక్సభకు వెల్లడించారు. రికార్డులను సరిచేయడం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నా సొంత రాష్ట్రంలోకి చైనా ప్రవేశించి ఆక్రమణకు పాల్పడిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. దీని మీద స్పష్టత ఇవ్వడం ముఖ్యమని నేను భావించాను. అరుణాచల్ ప్రదేశ్ ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉన్న ప్రాంతం 1962 యుద్ధానికి ముందు లేదా ఆ సమయంలో ఆక్రమించారు. ఆ తర్వాత అట్లాంటి పరిస్థితే తలెత్తలేదని చెప్పుకొచ్చారు. ఎల్ఏసీ వెంబడి భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని గతంలో పలు కథనాలు వెలువడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల పేర్లను మార్చడానికి డ్రాగన్ ప్రయత్నించింది. దాన్ని పలుమార్లు భారత్ తిరస్కరించింది కూడా. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగం అనేది విడదీయరాని భాగమని, పేర్లు మార్చినంత మాత్రం ఆ వాస్తవాన్ని మార్చలేరని స్పష్టం చేసే సంగతి గుర్తు చేసుకోమని చెప్పారు.